నేను థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ మహానగరంలో అయితే ఉన్నాను. మన కోసం అయితే వెతుక్కుంటూ వచ్చారు మనం ఉండే ప్లేస్కి. ఏంటండి మీ కోరిక? మొత్తం ట్రావెలింగ్ చేయాలనేది, నీతంగా ట్రావెలింగ్ చేయాలనేది బాగా కోరిక. మనతో ట్రావెల్ చేద్దామని కోరిక. నాకు కూడా సార్ని కూడా తీసుకొని వెళ్తున్నాను. అంటే సార్కి కూడా చెప్పను, తీసుకెళ్ళిపోతా డైరెక్ట్గా. ఎప్పుడు బ్యాంకాక్ అంటే అటు చూడండి, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఈ అభివృద్ధి. ఇదేనా మీకు కొత్త కోణం చూపిస్తా ఈరోజు. ఇక్కడ నుంచి మనం కారు బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, బస్సులో వెళ్దాం. కానీ కార్ అయితే మేలు, మీకు వీడియో తీసుకున్నాయి కూడా ఎందుకు, బస్సే బెటరు. అవునా? ఇప్పుడు కారులో వెళ్ళాం అనుకో, ఇక్కడ నుంచి ఆ ప్లేస్కి 200 బాట్లు. బస్సులో వెళ్ళామంటే చెరువు 10 బాట్లు, 20 బాట్లు. అవునా? అది సేవ్ మనీ, మోర్ ట్రావెల్. అది మీ దగ్గర నేర్చుకోవాలంటే ఆ విషయంలో త్వరగా వచ్చేసింది బస్సు. వీళ్ళేమో ఎక్కువసేపు ఆగరు. అవునా? అది ఈ బస్సు డైరెక్ట్గా మన ఏరియాకి వెళ్ళిపోద్ది. నీట్నెస్ ఉంది బాగా బస్సు కూడా. ఓహో, ఇది ఏసీ బస్సు వచ్చింది మనకి. టికెట్ వచ్చేసి 12 బాటిల్ పడింది, 36 రూపాయలు పడింది. గ్రాబ్ బుక్ చేసుకోవాలంటే కనుక ఇద్దరు కలిపి 600 రూపాయలు. ఏది మనం వెళ్ళే ప్లేస్కి 10 టైమ్. అది 10 టైమ్ డిఫరెన్స్. అందుకే బస్సులో వెళ్తే డబ్బులు ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోతుంది, దాదాపుగా అంతా ఉంటుంది, అంత లెక్క. ఆ డ్రైవర్ని ఆయన చూడండి, అంత డీసెంట్గా ఉన్నాడు, నీట్గా. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక రెస్పెక్ట్ ఉంటుందండి, నేను గమనించాను అది. అంటే ఇక్కడ చిన్న పెద్ద అని లేకుండా అందరికీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటారు వీళ్ళకి. ఇలా గొప్పతనం అదేనేమో. సుధాకర్ గారు, ఇదే ఇప్పుడు మనం ఉన్న ఏరియాని క్లాంగ్ తోయి అంటారు. క్లాంగ్ తోయి ఇది బ్యాంకాక్లోనే చెప్పాలంటే ఒక విధంగా వెనకబడి ఉన్న ఏరియాలో ఒక ఏరియా అండి. అంటే ఇక్కడ మనం స్లమ్ ఏరియా చూడొచ్చు. ఇట్లాంటి సైడ్ ఏంటంటే కొంచెం వీడియోలు తీయడం కూడా మనకు కూడా కొంచెం ప్రమాదకరమే. ఇటు లోకల్ వాళ్ళంతా వాళ్ళు ఆడుకుంటున్నారు ఏదో. అబ్బా అసలు ఎంత బాగా ఆడుతున్నారండి. ఓకే, ఇక్కడ మొత్తం చూడండి, చెత్త మొత్తం ఎట్లా పడితే అట్లా పడేశారు ఇక్కడ. మన థాయిలాండ్లో ఎక్కడ చూడడం ఇట్లాగా చెత్త, ఇక్కడ ఇట్లా పడేస్తుంది మొత్తం. వీడు మనల్ని వదలట్లేదు. అరే ఇటు రారా, తింటావా? హలో, కపున్ కాప్, గివ్ టు హిమ్. అది తింటావా? ఓకే పద, ఏదైతే ఏమైంది. పాప మన చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇది ఇగోరా, ఎంజాయ్. చిన్నప్పుడు ఓకే ఏ నో థ్యాంక్ యూ, గో బాయ్. చదువుకో, మంచిగా చదువుకో. అలా ఇప్పుడు మనం అడగకూడదు, తప్పదు. అది ఆనందం చూడండి ఎంత బాగుందో అసలు.